హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో అన్ని జుట్టు సమస్యలకు చెక్ పెట్టే విధంగా హెయిర్ ఆయిల్ని షేర్ చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ను గుంటగరగరాకుతో తయారు చేస్తాము. ఈ గుంటగరగరాకుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. గుంటగరగరాకు అని, గుంట గలిజేరని, మేమైతే గుంటగున్నాకని అంటాము. దీంతో కాటుక తయారు చేస్తారు, అందుకని కాటుకాకు అని కూడా అంటారు. హిందీలో అయితే కేసరాజ్ అని, ఇంగ్లీష్లో అయితే బ్రింగ్రాజ్ అని అంటారు. ఈ గుంటగల ఆకు వరి పొలంలో గట్ల మీద కలుపు మొక్కగా వస్తుంది. ఈ ఆకు వీడియోలో చూపించిన విధంగా ఉండి దీనికి తెల్ల పువ్వులు ఉంటాయి. ఈ విధంగా ఆయిల్ తయారు చేసి వాడటం వల్ల జుట్టు పొడవుగా అవుతుంది, రూట్స్ దృఢంగా అయ్యి ఒత్తుగా కూడా హెయిర్ వస్తుంది. తెలుపు లేక ఎరుపు జుట్టును నలుపుగా చేస్తుంది. అలాగే ముఖ్యంగా జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది, చలువు కూడా చేస్తుంది. అలాగే చుండ్రును, దురదను కూడా తగ్గిస్తుంది. మొత్తం మీద ఇది ఆల్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ అని చెప్పవచ్చు. దీన్ని నేను కొన్ని సంవత్సరాలుగా మా పిల్లలు నేను వాడుతున్నాము. ఇది డైలీ నార్మల్ ఆయిల్గానే వాడుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే ఒక గంట ముందు పెట్టుకుని తలస్నానం కూడా చేయొచ్చు, లేకపోతే రాత్రి పెట్టుకుని మార్నింగ్ కూడా చేయవచ్చు. ముందుగా ఈ ఆకుల్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఎండలో ఎండబెట్టుకోవాలి. మీరు ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఎండబెట్టుకోవచ్చు. ఒక రోజంతా ఇలా ఎండలో ఉన్నాక నెక్స్ట్ డే మామూలుగా ఏదైనా పళ్ళెంలోకి తీసుకోవచ్చు. తీసుకున్నాక మొత్తం మీద 2 డేస్కి ఎండిపోతుంది. ఇది ఈ విధంగా ఎండుతుంది. మనం అంత ఎక్కువ ఎండబెట్టుకుంటే ఇంత తక్కువ అవుతుంది. ఇది ఎండలో నెక్స్ట్ డే కూడా పెట్టుకుని ఇలా ఎండ ఉండగానే మధ్యాహ్నం మాటలు వెళ్ళి ఇలా ఫ్రెష్ చేసేస్తే వేడిగా ఉంటుంది కదా, ఇలా పొడిమైపోతుంది. ఏమీ మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 2 ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను ఎలా ఆయిల్ తయారు చేస్తానో చూపిస్తున్నాను. ఇది మనం ఎండబెట్టుకున్నాం కదా గుంటగున్నాకు, అదే ఇది ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే చిన్న బౌల్ తీసుకోండి. కరివేపాకును కానీ వేపాకును కానీ ముందుగానే కడుక్కుని ఆరబెట్టుకోండి, తడి లేకుండా చేసుకోండి. అంటే ముందు రోజే ఇలా తయారు చేసుకోండి. ఒక బౌలు కరివేపాకు తీసుకుంటే 1/2 బౌలు వేపాకును తీసుకోండి. వేపాకును తీసుకోవడం వల్ల దురదలు అవి రాకుండా ఉంటాయి. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ మెంతులు తీసుకోండి. నేనైతే కొబ్బరి నూనె వాడతాం, ఇప్పుడు మేము కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మందార పువ్వులు అయితే ఒక 10 వరకు తీసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒళ్ళిపోయినవి అయినా తీసుకోవచ్చు. ఈ మందార ఆకులను కూడా ఎక్కువ క్వాంటిటీలో ఎండబెట్టుకుని ముందు మనం గుంటగలగరాకును ఎలా చేసుకున్నామో అలా పొడి చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాసు కొలతగా తీసుకుని 2 గ్లాసుల కొబ్బరి నూనె వేసుకోండి. ఇది ఇంట్లో ఆడించిన ఆయిలే, ఆర్గానిక్. ఇది ఈ 2 గ్లాసులు కలిపి 1/2 కిలో పైగానే ఉంటుంది. ఇది వేడెక్కన అవసరం లేదు, ఒక్కొక్కటి వేసేసుకోండి. ముందుగానే వేడెక్కి తీసుకుంటే వెంటనే మాడిపోతాయి, అందుకు వెంటనే వేసేయండి. ఒక ఫుల్ బౌల్ కరివేపాకు, 1/2 బౌల్ వేపాకు, చిన్న బౌలు గుంటగలగరాకు, 1 స్పూన్ మెంతులు, ఒడిలిన మందార పువ్వులు, మామూలు పువ్వులు కూడా ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా మధ్యలో కలుపుతూ ఆపుతూ సిమ్లో పెట్టుకునే చేసేసుకోండి. ఎక్కువ హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, ఇట్లా బెనిఫిట్స్ ఆయిల్లోకి రావు. అందుకు సిమ్లో పెట్టుకునే ఈ ఆయిల్ మరిగించుకోండి. ఇది మనకు అర్థమవుతుంది, కొద్దిగా చిక్కగా అవుతుంది, కొంచెం గ్రీన్ కలర్ కూడా వస్తుంది. ఇలా మరుగుతూ ఉంటే ఈ విధంగా రెడీ అవుతుంది. పువ్వులు కలర్ మారే కదా, ఆయిల్ కూడా చిక్కబడింది. ఈ ఆకులు అయితే మాడిపోకూడదు, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి. నేను ముందు ఇందులో కొబ్బరి నూనె తీసుకున్నాను, ఆ గిన్నెనే తీసుకుంటున్నాను. దీని మీద ఒక జాలి పెట్టుకుని ఏదైనా ఒక క్లాత్ని పెట్టుకోండి. మీరు క్లాత్ వేసుకోకపోయినా పర్లేదు, కొద్దిగా కూడా ఆకు ఆయిల్లోకి వెళ్ళకూడదంటే ఈ క్లాత్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఆయిల్. ఇలా వేసుకున్నాక అలా వదిలేయండి, కొంతసేపు చల్లారుతుంది. వేడిగా ఉంది కదా, చల్లారినాక ఇలా ఫ్రెష్ చేసి
ఇలా మూట కింద కట్టుకుని పిండుకోండి. ఏమో ఆయిల్ అయితే ఎక్కువేమీ రాదు ఇందులోంచి. ఇప్పుడు ఆయిల్ రెడీ అయింది. చూసారు కదా, కొంచెం చిక్కగానే అవుతుంది, కలర్ మారుతుంది. మన క్లాత్ వేసుకుంటాం వల్ల కొద్ది కూడా డస్ట్ రాలేదు. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనం రోజు ఆడే దాంట్లో కొద్దిగా వేసుకుని మిగతాది ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా పాడవదు ఇది. కాకపోతే 1 మంత్ లేక 2 మంత్స్ వరకే తయారు చేసి పెట్టుకోండి. అయిపోయినప్పుడల్లా మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా గాజు డబ్బాలోనే వేసుకోండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ వాటిల్లో వేసుకోవద్దు. రోజు ఆడి ఆయిల్ అయితే ఇలా వేసుకోవచ్చు. నార్మల్గా మనం రోజు కోకోనట్ ఆయిల్ వాడతాం కదా, అలా వాడుకోవచ్చు. నేను వాడే హెయిర్ ఆయిల్నే మీకు చూపించాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.